హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మరి దోస్తులు, మీరు ఎంతగానో ఇష్టపడుతున్న మేనత్త కూతురు సిరీస్లో పార్ట్ 61తో మీ ముందుకు వచ్చేసాము. మరి పార్ట్ 61లో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేస్తున్నారు కదా దోస్తులు మన వీడియోస్ని. వదినమ్మ, మాకు కూడా ఇంత పెద్ద ఇల్లు, ఇవన్నీ ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, పాస్తులు ఉన్నాయి అని మీ ఇంటికి వచ్చినంత ప్రశాంతంగా అనిపించదు ఎందుకో. మా ఇంట్లో ఏదో ఉంటుంది, మా ఇంట్లో అసలు. మీ ఇంట్లో కూడా ఏదో ఉంటుంది అసలు. మా ఇంట్లో ఏముండదు, మీ ఇంట్లో ఏముండదు. మనుషులు మనసులు ప్రశాంతంగా ఉంటే అన్ని ప్రశాంతంగానే ఉంటాయి. అబ్బో అక్క, నువ్వే చెప్తానవానే ప్రశాంతత గురించి. బావతోటి ఎప్పుడు కొట్లాడుకుంటూనే ఉంటావు గానే. అది ఒకప్పుడు రా, ఇప్పుడు కాదు. ఇప్పుడు నేను మస్తు మంచిగా ఉంటాను, అందరు నాతోటి మంచిగా ఉంటారు. ముఖ్యంగా నా కోడలు షాట్ వచ్చినప్పటి నుంచి నాకు మంచిగా అవుతుంది. రోజు మంచిగా నిద్రపోతాను, అన్ని మంచిగా ఉంటాను. నా కోడలు నాకు ఇష్టం వచ్చినవి చేసి పెడుతుంది, కమ్మగా తింటాను. అబ్బో, కోడలు మార్చేసింది అన్నట్టు నీతోటి. ఈ వదినమ్మ ఇప్పుడే కోడలు కోడలు అంటుంది. చెప్తున్న వదినమ్మ వినండి, ఇప్పటి నుంచే కోడలు కోడలని బాగా గర్వం చేయకండి. రేపటి పరిస్థితిలో ఎట్లుంటారో ఏమో తెలియదు. ఎట్లున్నా నా కోడలు నాతో మంచిగా ఉంటుంది. నా కోడలు నా సాతి, నా బంగారు తల్లి. నా కోడలు గట్లాంటిది కాదు. మీకే తెలుస్తుంది రేపు పొద్దున. ఒకటి పోయి ఒకటి అయితే గప్పుడు అబ్బో నా దగ్గరకు వచ్చి అవు మరదలా నువ్వు కరెక్ట్ అన్నావు అంటావు చూడు. అంత సీన్ అస్సలకే లేదు. నువ్వు ఇప్పుడు నీకు బాధలున్నాయని నా దగ్గరకు వచ్చినావు, నేను బాధలున్నాయని నీ దగ్గరకు వస్తానే. ఇప్పుడు అన్ని పిసపిస మాటలు అనడం ఎందుకే నువ్వు జ్యోతి? ఏదో అట్లా చెప్తాను, ముందు జాగ్రత్త, మంచిగా ఉండు వదినే అని. అవురా కృష్ణ, నీ పెళ్ళాం నాతోటి గిట్ల ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందేమ్రా? ఇంతకు ముందు గజ్జ గజ్జ భయపడుతుండే. ఏగ బిడ్డకు మంచి లేదు కదక్క. దానికి ఇక ఏం చెప్తానా, ఏం మాట్లాడుతానా ఏం తెలుస్తలేదు పిసదానికి. వదినమ్మ క్షమించు, ఏమన్నా తప్పుగా అయింది నేను. తప్పో రైటో గాని ఇక మీరు బాధలలో ఉన్నారని ఊకుంటానా, లేకపోతే నేను అస్సలు ఊకోను. నా కోడల గురించి ఏమన్నా అంటే చెప్తానా? నాకు నీదేనా వదినమ్మ? ఫోన్ వస్తుందట. అయ్యో నాదే కావచ్చు. నా కోడలకు నెక్లెస్ ఆర్డర్ పెట్టినా, వచ్చింది కావచ్చు. అబ్బో చూసినావా అండి ఇట్లా మాట్లాడుతుంది? 4 రోజులన్నా కాలేదు, అప్పుడే కోడలు కోడలు అంటుంది మా అక్క. అంతా నువ్వు ఏవట్టేనండి, లేకపోతే మన బిడ్డ ఉంటే ఎంత సంతోషంగా ఉంటుండే. మీ అక్కను చూసినావా ఎంత మంచిగా చూసుకుంటాందో? అవునే, అసలు ఇంకా తమ్ముని బిడ్డ అని ఇంకా నా బిడ్డను ఇంకా మంచిగా చూసుకుంటుండే కావచ్చు. అంతా నువ్వు ఏవట్టే చెప్తాను కదా. నా కర్మ నా కర్మ నా కర్మ ఇట్లా పాడైంది. కర్మ కర్మ అని నెత్తి కొట్టుకుంటా మధ్యలో నన్నంటే నేనేం చెయ్యనే? నీ బిడ్డను పెంచుడు మంచిగా నీకు శాత కాలేదు, నీకు శాత కాక నన్ను అంటున్నావు. గంతగానం గార్వం చెయ్యకు చెయ్యకు అంటే చెప్తున్నావా? గార్వం చేసి చేసి దాన్ని గట్ట తయారు చేసినావు. ఎవన్నో పట్టుకొని పోయింది. మరి నీకేం పుట్టింది? మనం గిన్నిసార్లు అర్థం చేద్దాం. మరి బావ గిట్లా బావ గట్లా అని దానికి 4 మంచి మాటలు అని చెప్పినావా? బావ మీద మనసు పోయేటట్టు చేసినావా? బావ మీద మనసు ఎక్కడిది? నేను ఎప్పుడో చూసినా. నేను నా బిడ్డకు వేరే టోన్ మీద మనసు లేక ముందే చూసింది. బావంటే మస్తు ఇష్టం మమ్మీ అని కూడా అన్నది నాతోటి. ఒకసారి పోయి ప్రపోజ్ కూడా చేసిందట. అవునా? మరి నాకు చెప్పింది, నీకేం చెప్పదు కానీ. ప్రపోజ్ చేస్తే ఆ నలికుట్లోడు నాకు ఇంకోతున్నది మౌనికనో బీనికనో అన్నాడట. అవునా? వాడికి లవర్ కూడా ఉండేనా? ఉండేనట. మరి ఏం పుట్టిందో ఏమో, దాన్ని వేసుకోక మళ్ళీ గిదిని వేసుకున్నాడు. ఏమో పటు, మన కర్మ గిట్ల కాలిపోయింది. ఏం చేస్తాం? ఇంత మనకేదో సాయం చేస్తా అన్నారు. మన బిడ్డ మంచిగా అయితే మనకు అంతకు మించి ఏం కావాలి చెప్పు? దాంతోనండి, మన బిడ్డ గురించే కదా మనం పడే పాటలన్నీ. అది మంచిగా ఉంటే మనకి ఇవన్నీ ఎందుకు గాని. పా లోపలికి పోదాం, మళ్ళీ మనం గిడిద్దరం నిల్సోని ఏం ముచ్చట్లు పెడతానమో అనుకుంటారు. మనం మంచిగా వచ్చినాం మళ్ళా చెడు గాజిక్కి. వీళ్ళు ఎందుకు ఇట్లా మాట్లాడుతాండ్రు? గీనే పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు తమ్ముని భార్య. గీడ నిల్సోని కొడుకు కోడలు భార్య అని ఏందో అనుకుంటాండ్రు. అమ్మో, మా అమ్మ వాళ్ళ గురించి ముచ్చట్లు పెడితే నేను అస్సలు ఊకోను. వచ్చి అడుగుదాం అనుకున్నా, అడిగితే ఏం మంచిగా ఉంటుంది కానీ ఇక్కడ ఏం జరిగినా ఏమైనా లక్ష్మికి చెప్పాలి. లక్ష్మి పెద్దమ్మకో చిన్నమ్మకో చెప్తుంది. ఈ ముచ్చటనైతే చెప్పాలి. మన బిడ్డ కోడలైతే ఎంత మంచిగా ఉండు అని అనుకుంటాను అని. అబ్బా అక్క, కడుపు నిండా భోజనం తిని ఎన్ని రోజులైందే? పొట్ట పట్టుకొని ఆయాసపడుతున్నది. ఈ
ఇప్పుడు ఏం చూసిండ్రు మీ బిడ్డ మంచి అయితే అప్పుడు మీకు సంతోషంగా ఇంకెక్కువ పోతుంది. మీరు మళ్ళీ వచ్చేసరికి మంచిగా తింటారు చూడండి. అన్ని సూపర్ టేస్ట్ అయినాయే. మరి ఏమనుకుంటాను నా కోడలు సాతి సాతి చెప్పినట్టు చేస్తుంది మా పని మనిషి. లాస్ట్ కొంచెం దోసకాయ పచ్చడి కొంచెం చేదనిపించింది అక్క. ఆవు పొడికి టా ఎక్కువైందో ఏమో చేదుండే. తక్క తింటే గారెలు చేదన్నట్టు ఉన్నది, శాస్త్రం ఉండనే ఉండే. అయ్యో గట్లంటే పెంచి పెద్దమ్మా. మరి మేమందరం తింటిమి, మాకేమో కమ్మగా ఉంటుంది. మేము ముందే తిన్నాం, కమ్మగా వచ్చింది. మీరు అన్ని కడుపు నిండా తిన్నాక అది కూడా అందులోకి నూకితే చేదురాకేమత్తది. తక్క తింటే గారెలు చేదని గందుకే అంటారు. చిన్నత్త భలే మాట్లాడుతుంది. మరి మేము పోతామే అక్క ఇక. అయ్యో ఇప్పుడే ఓడేంద్రా, ఒక రోజా ఉండరా? రాత్రి నిద్ర వేసుకోండి రేపు. ఏం నిద్ర తీసుడే, ఆడ బిడ్డ ఒక్కదాన్నే ఇడిచిపెట్టినాం. అది ఎంత ధైర్యం ఇచ్చినా మాకు దాని మీదనే టెన్షన్ అవుతుంది. ఇక ఆయనతో రాత్రి కూడా ఇన్నే ఉండొస్తుందా అక్క? నాకు నిద్రనే పట్టది, బిడ్డనే యాదకత్తంది. ఏ వద్దండి పోదాం. అయ్యో ఏమాయ మీ బిడ్డకు ఏమైంది? ఏం లేదు చిన్నమ్మ, కొంచెం ఆరోగ్యం మంచి లేదు. ఇక దాన్ని విడిచిపెట్టి వచ్చినాం ఇప్పటికే. ఇక రాత్రికి ఉండాలంటే ఉండబుద్ధి కాదు. దానికి ఎట్లున్నదో ఏమో బిడ్డకు. మరి ఇక పిల్లకు ఆరోగ్యం మంచిగా లేనప్పుడు మీరెందుకు వచ్చిండ్రు? మరి ఇడికి ఆరోగ్యం మంచిగా అయినాక రాకపోదురా? ఇప్పుడు అర్జెంటుగా వచ్చి గిడ మీటింగ్ పెట్టుడు ఎందుకు? అక్క నువ్వు చూడక బాగా రోజులైతుంది చిన్నమ్మ. పెళ్లికి కూడా విలువనన్న లేరు. మరి ఏంది సంగతి, మంచిగా ఉన్నారా అని చూసిపోదామని వచ్చిన. అక్క మీద పామురం బాగానే ఉన్నట్టున్నది కదా. ఓ మా సార్కు బాగా పావురం అక్క అంటే. అందుకే మా బిడ్డను కూడా అక్క కొడుకే ఇద్దామని అనుకున్నాడు పాపం చిన్నప్పుడే. ఇక పాతకాలంలో అంటే నడిచినాయి. చిన్నప్పుడు పేరు పెట్టుకొని వాళ్ళకే పెళ్ళి ఎద్దురు. ఈ కాలంలో ఏడ నడుతున్నాయి. ఆడెవడినో పట్టుకొని పోతాండు, ఇదేవతినో పట్టుకొని పోతాంది. అంటే గట్ల కాదు, ఆడు ఎవతినో పట్టుకపోతాడు, ఇది ఎవరినో పట్టుకపోతుంది. గట్ల ఏం చేస్తుంది? ఈమె నన్ను అంటుందా, నా బిడ్డను అంటుందా, ఈ రాజుని అంటుందా, ఎవరిని అంటుందో ఏం అర్థమైతలేదు. నా మానాన నేను చక్కగా ఉంటే అయిపోతుంది. ఈమెను ఎందుకు గెలుచుకుంటానా నేను? ఇక మేము పోతాం కదనమ్మా. ఆవు పిల్ల, ఓ పిల్ల, జ్యోతి, జ్యోతే కదా నీ పేరు? అవును జ్యోతి చిన్నమ్మా. ఏంది? ఏం లేదు పిల్ల, నీ బిడ్డ మరి పెళ్ళి అయింది కదా నీ బిడ్డకు? అయ్యో పెండేడైంది చిన్నమ్మా, గిట్లనే అందరు పుట్టిస్తాండ్రు. నా బిడ్డ మీద గిట్ల ఎందుకు పుట్టిస్తాండ్రు ఏమో అందరు. దానికి పెళ్లి ఎక్కడైంది? బిడ్డకు పెళ్లి కాలే, ఏం కాలే. అందరూ పుట్టిస్తాండ్రు పెళ్ళైందని. గట్ల పుట్టిస్తే నా బిడ్డకు పెళ్లి ఎట్లా కావాలి? అయ్యో కాలేదా? కాకపోతే కాలే అని చెప్పు, గంతగానం ఎందుకు ఏడబడితివి? ఏమన్నా అయిందే ఏంది? నువ్వు అంటే ఉలిక్కి పడతాను. అయ్యో ఆగో ఏమైందిరా కృష్ణ, బిడ్డ మంచిగానే ఉన్నదా? మంచిగానే ఉన్నది, దానికేమైతుంది? మరేమో బిడ్డ పేరు తీయంగానే నీ పెన్లా మేడబట్టే మంచిగానే ఉన్నది కదా బిడ్డనైతే. ఏ బండకు బండ మంచిగా ఉన్నది. ఏమో దానికేమైంది? ఓపిస్తుందానా? ఎందుకు ఎడతానా వేడు పాపు? మరి ఇప్పటిదాకానేమో దానికి పానం మంచలేదంటివి, మళ్ళీ ఇప్పుడేమో బండకు బండ మంచిగానే ఉన్నదని పడుతుంది. ఏం చెప్తాండ్రు మీరు? ఏం తెస్తాండ్రు? ఏం తెచ్చినత్తని బాధ? దానికి ఇంత జ్వరం దగ్గులేసింది అని చెప్తాన్నా. జ్వరంలో ఐడ్స్ పెట్టొచ్చినామని అన్నగంతే. మరి గివి ఇంకా మూతిట్ట పెట్టుకొని ఎడతాంది, ఎందుకు ఎడతాంది? ఎవరినో పట్టుకపోయిందట కదా నీ బిడ్డ, గందుకే ఎడతానవేంది? ఈ ముసలి దానికి ఎట్లా తెలుసు? తెలుస్తుంది. మరి ఏమనుకుంటాను? చిన్న చిటికి ఎత్తయాలు లోకమంతా తెలుస్తుంది ఈ మధ్య. వాట్సాప్లు వచ్చే, మన వచ్చే, దుబ్బచ్చే. ఒక్కడికి మెసేజ్ పెడితే 100 మెసేజ్లు ఇంకొకరికి పెడతాడు. నువ్వు ఆమెతో ఎక్కదక్క మాట్లాడకు, సపరే కూకో. నేను ఊకొనే ఉన్నా అండి, గీమెనే మాట్లాడిస్తాంది నన్ను. ఎవరితోటో పోయిందట మరి పెళ్లి ఎత్తేంది. ఇవాళ రేపు గట్లనే ఉన్నారు పిల్లగాన్లు. ఇవాళ ఇష్ట ప్రకారం పెళ్లి చేయాలి, కానీ చూసుకోవాలి. అరే చూసుకోరా కృష్ణ, వాళ్ళు ఉన్నోళ్ళ కాదా అన్ని మంచిగా చూసుకొని, ఇక లేనోళ్ళు అయితే ఏంది పాటు, మీకు పైసనే ఉండే. ఇక అయ్యుండ్రి మంచిగా పెళ్లి అయ్యుండ్రి, మంచిగా కాపురం పెట్టి ఉండ్రి. ఇట్లా బాధపడితే ఏమత్తదుల్లా, పెళ్లి అయ్యుండ్రి సపడేక. ఓ చిన్నత్త, నీకు ఎవరేం చెప్పిండ్రో గాని నీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ అందింది. నా బిడ్డ ఎటూ పోలేదు, ఇంట్లోనే ఉన్నది. ఇక పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తానం. మంచి మంచి సంబంధాలు చూడాలి. మా అక్క కొడుకు ఇచ్చేద్దామనుకున్నా. మా అక్క మాట ఇచ్చింది మాకు, కొడుకే ఇస్తా అని. ఇక తర్వాత మాట మార్చి ఇంకొకళ్ళకి పెళ్లి చేసే అట్లా. అందుకే ఇప్పటిదాకా ఆయన, లేకపోతే నా బిడ్డను ఎప్పుడో కోటీశ్వర్లు ఎప్పుడో అంతకపోదురు. అవునా? మీ అక్క మాట ఇచ్చిందని అట్లా చేసిండ్రా? గందుకే పెళ్లి కాలే పిన్లకు? అయ్యో వీడు ఎంత సాలున్నాడు, అటేసి ఇటేసి నా మీద పెడతాండు. అనుకున్నాడైతే మా అనుకున్నాం బిడ్డను చేసుకుంటా అని, కానీ నేను మాట ఇచ్చింది ఆయనకి.
బిడ్డను తప్పితే ఎవరు చేయని మా రాజుగారిని అడగండి, నేను అసలు ఏ పని చెయ్యా. నేను ఎప్పుడు మాట ఇచ్చినా? అరే కృష్ణ, ఏంది అక్క? నేను నీకు ఎప్పుడు మాట ఇచ్చినారా నా కొడుకుకు నీ బిడ్డనిచ్చి పెళ్లి చేస్తా అని? అగో గట్లాంటివేంది అక్క? అనుకుంటేవి కదా. అవును ఆయనమ్మా, నాతో కూడా అన్నారు మీరు మస్తు సార్లా వీళ్ళిద్దరికి పెళ్లి చేస్తే మంచిగా ఉంటుంది అని అన్నా. గంతే గంతేగాని నేను పెళ్లి చేస్తా మీకు మాట ఇస్తానా మీరు ఎవరిని చూడకుండా అన్నా అనరా. ఇక వరుసలు కలిస్తే గట్టనే పేర్లు పెట్టుకుంటారు. గది నమ్ముతారు మీరు ఎడ్డి మొఖాలు లెక్క. ఇప్పుడు గా మాటలన్నీ ఎందుకురా? గవెందుకు తీస్తాండ్రు? అగో బావా, చూసినా ఎట్లా అంటుందో అత్త. వేరే ముచ్చట్లు పెట్టుకోండి, టాపిక్ మార్చండి. నేను ఆఫీస్కి పోతున్నారా? అయ్యో బావా ఉండరాదే, మేము వచ్చిన కొంతసేపు. అసలైతే ప్రొద్దున్నే పోయటోనిరా, మీరు వచ్చిండని ఆగినా. ఇక నాకు పనున్నదిరా, నేను పోతా. ఇవాళనైతే ఉంటున్నారు కదా, సాయంత్రం కూసుందాం. ఉండం బావా, పోవుడే. నాకు తెలియదుగా, మీ అక్కని అడుగుండ్రి, ఏమన్నా చేసుకోండి. నేనైతే ఇప్పుడు అర్జెంటుగా పోవాలి, కాల్ వచ్చింది. సరే బావా. నా కొడుకు పోగానే ఇల్లదే రాజ్యం అన్నట్టు చేస్తారో మన్నో. నేనున్నా కదా నా కొడుకుని ఎటు పోనీయా పెత్తనాన్ని. మరి ఇక పోతాన్రా? బయలుదేరుడేనా? ఇక ఉండరా? అయ్యో ఎప్పుడు పోతాండ్రు పోండి తొందర అన్నట్టు మాట్లాడుతుంది చిన్నమ్మ. అప్పుడే చిన్నమ్మ అంటది, అప్పుడే పెద్దమ్మ అంటది. నువ్వు మా అమ్మ కన్నా చిన్ననా పెద్దనా? మరి నాకెట్లా తెలవాలి? నీ ఇష్టం ఉన్నట్టు పిలుచుకో. నిన్ను పెద్దమ్మ అనే పిలవాలి. పిలుచుకో. ఇంతకీ నీ బిడ్డకు పెళ్ళైందా పోయిందా ఏం చెప్తలేరేంది? ఇగో నీకు వచ్చింది రాంగ్ ఇన్ఫర్మేషన్ అని చెప్పిందా లేదా? సంబంధాలు చూస్తాన్నాం, ఏమన్నా ఉంటే చెప్పు. నా దగ్గర మస్తు సంబంధాలు ఉన్నాయి. పోరగాళ్ళు మస్తు మంది ఉన్నారు. గా ప్రకాశం కొడుకు లేడా? అమెరికాలో జాబ్ చేస్తాడు, పెళ్లి కాలే ఇంకా. ఏ ప్రకాశం? మా చిన్న బాబు నాయనకు ఉంచుకున్నది ఉన్నది కదా, దాన్ని మనవడు. గా పిల్లగాడా? గా పిల్లగానికి ఎప్పుడో పెండ్లైంది, పిల్లలు కూడా పుట్టిండ్రు. మొన్ననే 21కి వచ్చినాం. పోయినరా? అయిందా? అయితే నాకు మొన్ననే కలిసిండ్రు పెళ్లిలా, అప్పుడే పిల్లలు కూడా పుట్టిండ్రా? నీ బొంద మొన్ననే పెళ్ళైతే ఇప్పుడే పిల్లలు ఎట్లా పుడతారే? పిసగిట్ట లేచిందా దీనికి? ఏమో బాగా కొడుతుంది. ఈమెకి ఎందుకు నా బిడ్డ ఎటు పోతే ఏం చెప్తే? మరిగా ఆనంద్ సెల్లె కొడుకున్నాడు కదరా, ఆనంద్ సెల్లె కొడుకు. ఆనంద్ చెల్లె కొడుకు ఎవరు? డాడే ఆనంద్ మొద్దుకు మొద్దు ఉంటాడా, దాని సెల్లె కూడా మొద్దుకు మొద్దు ఉంటుంది. ఎవలే అక్క? ఎవలత్తా? గదే మీ చిన్నమ్మమ్మకు చిన్న నాయన కొడుకు. గవాడ్రా దసరాబాదు. ఆనందుకు చెల్లెలేదా? దొడ్డు ఉంటారు ఇద్దరు అన్న చెల్లెళ్ళు. దాని కొడుకట, దాని బిడ్డనట. కొడుకు బిడ్డ ఇద్దరున్నారు దానికి. ఎవరినంటే అలా చేసుకోవచ్చు. ఎవరినంటే అలా చేసుకోవచ్చా? మరి ఇద్దరున్నారు కొడుకు బిడ్డ. నాకు కొడుకుంటే బిడ్డను చేసుకుందాం. ఉన్నదొకటి బిడ్డ, కొడుకుని చేసుకుంటాం కానీ బిడ్డను ఎందుకు చేసుకుంటామే? అయితే వాళ్ళు అదులు బదులు అయితేనే వేసుకుంటారట, అట్టిగా వేసుకోరట. నీకు కొడుకుంటే మంచిగా ఉండు. అయ్యోగా కాని ముచ్చట్లు ఎందుకు చెప్తానవే? మాకు అదలు బదలు అయితేనే చేసుకుంటారటనా? మరి మాకు లేరు కదా కొడుకులు, నాకెందుకు చెప్తాను ఒక సంబంధం? మీకు కొడుకుంటే మంచిగా ఉండు అంటన్నా. జ్యోతి బావేగా. ఈ ముసలిది మన తలకాయ పాడి వేసేటట్టున్నది. ఇప్పటికే మన బిడ్డది గోస అవుతుంది, తలకాయ నాశనం అవుతుందంటే ఈ ముసలిది ఇంకెక్క ఎత్తుంది. అక్క పోతామే. పోతాం కదనమ్మా, మళ్ళీ చీకటి అవుతుంది. కార్లోనే వచ్చిండ్రా? కార్లోనే వచ్చినాం. ఎందుకు పెద్దమ్మా? వస్తావానే మా ఇంటికి ఓ 4 రోజులు? నేనెవరింటికి రాను. నేను ఏడికి రానురా అంటే పోయి కొడుకే నన్ను పట్టుకొచ్చుకున్నాడు. నీ ఇంటికి నేనెందుకు వస్తా? అక్క వెళ్తామే ఇక. బావకు ఫోన్ చేసి చెప్పు, రేపు బిడ్డను దించుతాం. బిడ్డను దించుతారా? తిన్నారా మామ? తిన్నానురా. ఇక నువ్వు మాతోటి ఏడా తింటావు? బయట పోయినట్టున్నారు భార్యను తీసుకొని. ఇక నాకు హాలిడేస్ ఎప్పుడు దొరికాయి కదా మామ, బయటకు పోయి వచ్చినాం, అక్కడనే తిన్నాం. సరేరా నాన్న, మరి మేము వెళ్తాం ఇక. నాన్నకి చెప్పు, ఇప్పుడే పోయిండు డాడీ. అయ్యో ఇవాళ ఉండుండే మామ, ఇప్పుడే వచ్చిండే అప్పుడే పోతారా? లేదురా, శృతికి కొంచెం మంచి లేదు. ఇక దాన్ని రేపు ఇక్కడ దించిపోతాం. ఉంటాను తీ, రేపు ఓ 2 రోజులు ఉండిపోతాం. శృతికి ఏమైంది? ఇక అవన్నీ అందరి ముందట ఎందుకు రమ్ముతుట? అమ్మని అడుగు చెప్తుంది. అయినా నీకు తెలుసు అనుకున్నారా? తెలియదారా? చెప్పలేవా అని అక్క ఎప్పుడు? ఏవాడు ఆఫీస్లో బాగా బిజీగా ఉంటాడురా, గిట్లాంటి ముచ్చట్లు ఏం పెట్టడాడు. చెప్తే తిమెల్లా పో, తీసుకురా దాన్ని. వచ్చి మీరు కూడా బట్టలు చదువుకొని రండి, ఓ 2-3 రోజులు ఉండిపోయారు. సరేరా, రేపు దాన్ని తీసుకొని వస్తాం. ఓ 4 రోజులు ఉంటాను తీ. వెళ్ళొస్తాం పెద్దమ్మ. మళ్ళీ వస్తారా రేపు? అయితే బిడ్డను పట్టుకొని. బిడ్డ ఇన్నే ఉందా మీ దగ్గరనే?
ఆ పిల్లగాంతోటి పెళ్లి చేయలేరా ఇక చెయ్యరా? అగో పెద్దమ్మ మళ్ళగారేమాటంటావు? మేనత్త మేనత్త తీసుకురమ్మంటుంది బిడ్డను, 4 రోజులు ఉంటుందని. మేనత్త దగ్గర ఉండరా పిల్లలు? ఉంటారు కానీ అదే మరి దాన్ని కూడా తీసుకొస్తాం. మేము కూడా ఉంటే 4 రోజులు ఉంటాం, పోతాం. కానీ ఇంతకుముందు నెలలు ఉందరు, ఇప్పుడు ఏడుంటారు? మీరు బిజీ అయిపోయినరని నేను అనుకున్నా. ఇప్పుడు బిజీ లేదేం లేదు, మస్తు సంపాదించిన సాలిగా ఒక బిడ్డ, ఏం చేసుకోను. ఇక మీ ఇష్టం కానీ వీడికి మీ పిల్ల వస్తుందా అని. వస్తుంది మేనత్త అంటే దానికి ఇష్టమే. అనమ్మ పోనీ వాళ్ళని, మళ్ళీ రేపు వస్తా అంటున్నారు కదా, రేపు మాట్లాడచ్చులే. ఎందుకు వస్తా అంటాన్రో ఏమంటాన్రో, ఒక్కరోజే ఏందో పోజులు కొడతాన్రు ఒక్కరోజుకే. ఇక రేపు వచ్చే 2-3 రోజుల నుండి ఇంకెంత పోజులు కొడతారో ఏమో. ఏంటిది మమ్మీ, శృతిని డ్రాప్ చేసుడేంది? ఏమైంది శృతికి? ఏమైందటనే గవాన్ని గిడ దించుతా అంటాన్రు. ఇది నేనున్నా అని చెప్తుందో చెప్పదో, కానీ ఇప్పుడు మంచిదే అయింది కానీ చెప్తుంది కావచ్చు. ఇంతకు మునుపు ఏం చెప్పకపోతుండే, మంచిగా మాట్లాడకపోతుండే, ఇప్పుడు నాతోటి మంచిగా మాట్లాడుతుంది, మా చెప్తుంది. అది నేను ఉన్నా అని చెప్పకుండా నీళ్ళు మింగుతానావే, నేను బాగున్నా మరి. ఉండే చిన్నత్త, గదేమన్నా దాచుకునే విషయమా? దాచినా బయటకు వెళ్తుంది ఎట్లానా. అది శృతి ఎవరిని పట్టుకొని పోయింది కదరా. పిల్లకు లవరుండేనట, నీకు తెలుసా రాజు? తెలుసు, నాతోటి చెప్పింది ఒకసారి. ఫోన్లో మాట్లాడుతుంటే ఎవరైనా అడిగినా చెప్పింది వాడి గురించి. అని పట్టుకొని పోయింది కదరా. అవునా, పట్టుకొని వెళ్ళిపోయిందా? నీకు తెలియదురా, అని పట్టుకొని లేచిపోయింది. అయ్యో, మామకి ఏం రోగం? మంచిగా అర్థం చేసుకొని పెళ్లి చేస్తే ఏమైతుండే? ఒకతే బిడ్డ, దానికి ఇష్టం ఉన్నట్టు చేస్తే ఏమో. ఏమో వీళ్ళేమని మునిగిండ్రో ఏం చేసిండ్రో గాని అది పోయిందట. ఇక పోయిందని అంతా టామటామైంది. మరి ఏమైంది ఇప్పుడు? దాన్ని తీసుకొచ్చేసిండ్రా వీళ్ళు? వీళ్ళు తీసుకొచ్చుడు కాదురా, వాళ్ళిద్దరు ఏదో ఊరుకోగానే వాన అమ్మ అయ్యా పట్టుకున్నారట అన్ని. పట్టుకోగానే కథ మీద దీన్ని ఇడిచిపెట్టిండట, పోయిండటాడు. అయ్యో ఏమైనా నన్ను ప్రేమించితివి కదా, పెళ్లి చేసుకుందామంటివి కదరా అంటే సప్పుడు ఏడట వాళ్ళ అమ్మాయి ముందట. పొలను ఏం చేద్దాం అనుకున్నాడేమో తీసుకుపోయి కథం సప్పుడేక పోయిండట. అయ్యా, దీంది అదృష్టమే అనుకోవాలి. ఆ పోరాడు ఇంకేమన్నా చేస్తే ఎట్లుంటుండే పరిస్థితి? అయినా వాడు నిజంగా అట్లా లవ్ చేస్తే ఇట్లా మధ్యలో కలిసి పెడతాడా? గదే గది ఇప్పుడు వచ్చిన బాధ. ఇక పొల్ల ఫీల్ అవుతుందట, డిప్రెషన్లకు పోయిందట, చచ్చిపోదామన్నట్టు ఎత్తందట. వీళ్ళకు భయం చచ్చుకున్నది. ఇక మరి ఒకగానొక బిడ్డనాయే గంత ఆస్తులుండే భయపడరా? ఇక పోళ్ళ అసలు గట్ల చేసుడెందుకు? మంచిగా ఏదైనా ఒక సంబంధం చూస్తే పెళ్లి చేసుకోక, పోరగాన్లు ఆగుతాండేరు పెళ్లి చేసేదాకా. అసలు వాడు ఎవడో చెప్తే వాడిని 4 దాన్ని ఇచ్చేటోళ్ళం కదనే. ఎవడట వాడు అసలు? ఏమో ఎవరికి తెలుసురా. ఆయన తాడు ఇంకేమన్నా చెప్తే ఎట్లుంటుంది, మన ఇజ్జత పోతుంది అని సప్పుడే కూకున్నారట ఇల్లు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వలేరట. నిజంగానే ఏమన్నా అయితే గిట్ట కంప్లైంట్ ఇచ్చి 4 దాన్ని ఇచ్చి పెండ్లన్నయ్య ఎద్దురు. అంటే కడుపు కాలేదట్నా? గట్లాంటివి ఏం లేవట పాపం, పొల్ల మంచి పొల్లనే. ఇక చెప్పుడు గట్లనే చెప్తారు, తీయించిండ్రో మా అన్నో ఏం చేసిండ్రో మనకేమెరక. ఇగో చిన్నత్త నీకు చెప్తాను కదా అని నువ్వు బాగా అలసుగా మాట్లాడకు మా తమ్ముని గురించి. మా తమ్ముని బిడ్డ గురించి గట్లా అనడం అవసరమా? బిడ్డ మస్తు మంచిది, నిన్ను కూడా ఎంత మంచిగా మాట్లాడిస్తుంది నన్ను కలిపితే. గా పిల్ల నేనేడా చూసిన చూడలే. అయ్యో మొన్న ఫంక్షన్ల పెళ్ళిలా నేను నీ దగ్గరికి రాలే, దాన్ని తీసుకొని మాట్లాడిచ్చిందా లేదా మంచిగా ఉన్నారా అమ్మమ్మ అని. గా పిల్లనేనా? మరి గదే మరి నా తమ్ముని బిడ్డ ఎప్పుడు నాతోటే తిరుగుతుంది కదా అత్త అత్త అని. లమ్మ కంటే ఎక్క నేనే ఇష్టం. దానికి ఒక డైమండ్ నెక్లెస్ కూడా చేయించిన నేను తెలుసా. నీ డైమండ్ నెక్లెస్లు పాడుగాను ఎంతమందికి చేయించుతావు? అగో నా మేనకోడలికి నేను చేయించుకున్నా, నీకేమైతుంది? నాకు వాడు చేయించేదే. చేయించుతా. నీ ఆస్తులు ముళ్ళలన్నీ కొడుకు పెట్టుకొని ఇచ్చినావు, నా కోడలికి కొడుకు కద్దా, నీకెందుకు ఇస్తా? నీకు ఇష్టమావే నానమ్మ? అవురా, నాకు ఇష్టం. అందరు అంటారు డైమండ్ నెక్లెస్ అని. నేను నీకు చేయించుతా తీయే. అవ్వో కొడుకా, నా కొడుకా. నాకెందుకు కొడుకా, వట్టిగా అన్న మీ అమ్మతోటి. ఎందుకే, నీ కోరిక నెరవేరుతుంది, నేను చేయించుతా, నీకెందుకు? ఆ ఉసులోడు కూడా నవ్వుతాడు ఆయనతో నన్ను చూసి. ఈ ముసలి దానికి ఈ ముసలి ముండకు చక్కగా ఉండక డైమండ్ నెక్లెస్ ఎందుకు అనుకుంటాడు. అట్లా కాదు, షాప్కే పట్టుకపోతా, డైరెక్ట్ రెడీమేడ్ నీకు ఏది నచ్చుతా అది తీసుకో. రేపు నీకు బిడ్డకే పెడతా తీ మళ్ళా గారి. నీ కొడుకో బిడ్డను వచ్చి మళ్ళీ ఆయనతో అందుకపోరా. నేను గాళ్ళకెందుకు ఇస్తా? అత్తే అలా మూతి పనులు రాలగొడతా. మూతి మీకెళ్ళి ఒక తన్నుదంతా ఎందుకు వచ్చినారా అని.
ఏమో నన్ను చూసుకోవడానికి రారట కానీ నా డైమండ్ నెక్లెస్ చూడ్డానికి వస్తారా? అయితే గా పిల్లను ఈడ దించుతారట్నా? గిడ దించుడేంది? ఏంది మమ్మీ? ఏ అంత మంచిగా ఉంటలేదట్రా. ఏ డాడీ దాన్ని కూడా తీసుకురాకపోయినారు, మరి ఈడ కొంచెం అందరు ఇట్లా నలుగుట్లు ఉంటది కదా అని అన్నాడు. ఏ గీడికెందుకు? ఇగో మెయిన్గా నువ్వు ఉంటావనే చిన్నత్త, నువ్వు గలగల మాట్లాడతావు అన్ని మర్చిపోతుందని పిల్ల. ఎందుకు రాద్దారా నాన్న? ఏ రానియే పాపం. 4 రోజులు అటు ఇటు తిరిగితే కొంచెం మైండ్ రిఫ్రెష్ అవుతుంది, ఆలోచించుకునే తెలివి కూడా వస్తుంది. అవసరమైతే మన ఆఫీస్లో ఏదైనా జాబ్ ఇప్పిద్దాం. జాబ్ చేస్తే కూడా పని మీద ధ్యాస పోతుంది. ఏమంటావే? గది కరెస్ట్. ఈడుంచే బదులు ఆఫీస్లో ఏదన్నా ఒక ఉద్యోగం ఇస్తే అయిపోయా, పోతుంది వస్తుంది పిల్ల. అబ్బో, ఆఫీస్లో మళ్ళా కొడుకుంటాడు రాజు. రాజుకి ఆయనతో వాళ్ళెత్తదా ఏంది? ఏ అద్దద్దు, ఆఫీస్ అద్దు మానద్దు. ఆఫీస్ ఎందుకు? ఏమైందే నానమ్మ, ఇప్పుడే ఇమ్మంటివి కదా. ఏ వాళ్ళకి వేరే ఆఫీసు లేవా? వాళ్ళ అయ్యకు బొచ్చడంత ఆస్తున్నది. ఏదో 4 రోజులు ఉంటారు పోతారు పో అని. ఆఫీస్ అద్దు జాబద్దు మానద్దు. సరే నీ ఇష్టం. అమ్మా, ఈ ప్యాంట్ షర్ట్లా నిజంగా హీరోయిన్ లెక్కనే ఉన్నారమ్మా. సాల్తీయే, నువ్వు ఎక్స్ట్రాలు మాట్లాడకు. నిజమమ్మా, సూపర్ ఉన్నారు. తిన్నావా లేదా? తిన్నామ్మా, ఇప్పుడే తినొచ్చిన. మహేష్ నేను ఇద్దరం కలిసి తింటున్నాం. మరి ఇద్దరు కలిసి తింటే ఆడ వాచ్మెన్ డ్యూటీ ఎవరు చేస్తారే? అయ్యో, మేమేమన్నా మీ లెక్క లోపల డైనింగ్ టేబుల్ల మీద కూర్చొని తింటామనుకున్నావా అమ్మా? గానే ముందట కుర్చీలు వేసుకొని తింటాం ఎండకు. వచ్చేటోళ్ళను పోయేటోళ్ళను చూసుకుంటా. అమ్మా, మీకు ఒక విషయం చెప్పుదామని వచ్చిన. ఏంటిదే? మీ ఇంటికి చుట్టాలు వచ్చిండ్రు కదమ్మా. అత్తమ్మ వాళ్ళ తమ్ముడు భార్య. వాళ్ళకు ఒక బిడ్డ ఉన్నదమ్మా, మంచిగా ఉంటుంది అందంగా. అవునా? నువ్వు చూసినావా? శృతి అట ఆమె పేరు. గా పిల్లని చూసిన నేను. అయితే అమ్మా, ఇల్లు ముచ్చట పెట్టుకోగా మా మహేష్ ఇన్నాడట. గట్లా మాట్లాడుకుంటప్పుడు వింటరావే, వేరే వాళ్ళ ముచ్చట్లు అట్లా వినద్దు. చెప్పు మహేష్కి. నువ్వు కూడా ఒకళ్ళు మాట్లాడుకునేటప్పుడు వినద్దు, అది మంచి పద్ధతి కాదు. అది కాదమ్మా, మా మహేష్ వినడు. ఇంకా నేనే అప్పుడప్పుడు మా అత్త ముచ్చట అది ఇది ఇంటగాని మహేష్ గట్టి తినడు. గీనే నిల్చొని ముచ్చట్లాడుకుంటానట. నా బిడ్డకు రాజునిచ్చి పెళ్లి ఎత్తే ఎంత మంచిగా ఉండని. ఎంత చాలున్నారమ్మా వాళ్ళు. వారికి ఆల్రెడీ పెళ్ళైంది. ఇప్పుడు గట్లాంటి ముచ్చట్లు పెట్టడం అవసరమా? నువ్వే చెప్పినావు కదనే, రాజ్ సార్ అంటే మస్తు మంది అమ్మాయిలకు ఇష్టమని. వాళ్ళ బిడ్డ కూడా ఇష్టపడ్డదేమో. ఏమోనమ్మా, ఆస్తులు కూడా వీళ్ళకి మంచిగానే ఉన్నాయి. వీళ్ళు గిట్ట ఇద్దామనుకున్నారేమో రాజ్ సార్కి. పోనీ తీయే, పిచ్చి పిచ్చి ముచ్చట్లు నువ్వు వినకు, నాకు చెప్పకచ్చి. సరే అమ్మా, ఇప్పుడు చెప్పినావు కదా, ఇంకోసారి చెప్పతి. ఓ కోడలు, కొత్త కోడలు నాకు బిడ్డ అవుతుంది. బిడ్డ పెదనానా? ఏం తల్లి, ఏం చేస్తున్నావు ఇక్కడ? నీ పేరేందో ఉండే? స్వాతి పెద్దనానా. స్వాతి. మేము వెళ్తున్నామమ్మా. అయ్యో, ఒకరోజు ఉంటే ఏమవుతుండే పెద్దనానా? రేపు మా బిడ్డని ఇక్కడికి తీసుకొచ్చేది ఉన్నది. ఉంటా, 2-3 రోజులు ఉంటాం. అలాగే పెద్దనానా. పోయేస్తామమ్మా. పిల్ల నిన్నదంటే గారెల బుట్టల పడ్డట్టు పడ్డావు. ఎంత అదృష్టం ఉంటే రాజుని పెళ్లి చేసుకోవాలి. అవును పెద్దమ్మ, బావ నన్ను పెళ్లి చేసుకోవడం అంటే మాటలు కాదు. నిజంగా నేను అదృష్టవంతురాల్ని. అదృష్టం అంటే మామూలు అదృష్టం కాదు. మీకు అసలు ఆస్తులు పాస్తులే లేవట కదా, ఏమంత అందంగా కూడా లేవు. ఎట్లా చేసుకున్నాడో ఏమో రాజు. మౌనిక అని రాజు అంటే సప్పుడే కూకున్నదని, లేకపోతే నా బిడ్డనిచ్చి ఎప్పుడో పెళ్లి చేద్దు. ఏం చేద్దామా కర్మ, నీకు రాసి పెట్టున్నది. చూసినావా అమ్మా, వీళ్ళ మనసులా ఏదో ఉన్నది. ఎట్లా అంటున్నారో చూసినావా? వీళ్ళు అసలు మంచోళ్ళు కాదమ్మా. అయినా వాళ్ళ బిడ్డని ఇక్కడికి తీసుకొస్తాను ఎందుకు అంటున్నారు? ఏమోనే, మనకేం తెలుసు. బిడ్డని ఇక్కడికి తీసుకురావాల్సిన అవసరం ఏముంది? ఇది వాళ్ళ మేనత్తిల్లు కదా, అందుకే వస్తుందేమో. ఇంతకుముందు కూడా ఇలాగే వచ్చేవాళ్ళ? అవునమ్మా, అప్పుడప్పుడు వస్తుండే పోతుండే. కానీ ఆ పిల్ల ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటుండే. ఎప్పుడు గిడ బయట తిరుగుకుంటూ ఫోన్లో మాట్లాడుతుండే. నేను పెద్దమ్మకి చెప్తా, ఇలా మనసులో ఉద్దేశం ఏందో, మిమ్మల్ని గిట్లా మాటలు అన్నారని కూడా చెప్తా. వద్దు. నువ్వు గట్లే అంటావమ్మా, నేను పెద్దమ్మకి చెప్తా అంటే చెప్తా. పిచ్చి పిచ్చి మాట్లాడకు లక్ష్మి. వాళ్ళు ఏదో బాధలో అలా అన్నారు. వాళ్ళ కూతుర్నిచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారేమో బావకి. ఇంట్లో కూడా ఇలా మాట్లాడారు. పోనీలే. అయినా ఇప్పుడు బావకి అత్తయ్యకి నేనంటే ఇష్టమే కదా. వాళ్ళకి నా మీద ప్రేమ ఉన్నప్పుడు వీళ్ళేమంటే ఏంటి?